మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే ఫలించిన యుక్తి. కళింగ రాజ్యాన్ని ప్రశాంతవర్మ పరిపాలించేవాడు. అతను చాలా దైవభక్తి కలవాడు. సాధువులను మునులను పూజించేవాడు. దానిని ఆసరాగా తీసుకుని అనేక మంది దొంగ సాధువులు కూడా అతని పూజలు అందుకుని సత్కారాలు పొందేవారు. ప్రశాంతవర్మకు రాజపురోహితునిపై నమ్మకం, గౌరవం ఉండేవి. ఆయన ఏది చెబితే అదే చేసేవాడు. ఆయన చెప్పిన పని గురించి, మంచి చెడ్డలను గురించి అస్సలు ఆలోచించేవాడు కాదు. రాజపురోహితుడు అంటే రాజుకు అంత మూఢభక్తి. రాజపురోహితుడు, ఆ రాజ్య ప్రధానమంత్రి శివశర్మ ఇద్దరు మంచి మిత్రులు. ఇరువురు కలిసి మహారాజు గారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. చట్టం పేరుతో ప్రధానమంత్రి, దైవం పేరుతో పురోహితుడు ఆ రాజ్య ప్రజలను దోచుకోసాగారు. తమను ఎదిరించిన వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించేవారు. ఒకరోజు మహారాజు సభ తీరి ఉండగా ఒక నూనె గానుగులో పనిచేసే వ్యక్తి, ఒక ధనవంతుడు రాజుగారి సభకు వచ్చారు. గానుగులో పనిచేసే అతని చేతులు నూనె కారుతూ ఉన్నాయి. అతడు రెండు చేతులు జోడించి, మహారాజా, ఈయన ఒక వడ్డీ వ్యాపారి. ఇతని వద్ద నేను ఒక బంగారు కడియాన్ని ఉంచి 100 వరహాలు అప్పుగా తీసుకున్నాను. ఆ తరువాత నేను వడ్డీతో సహా అప్పు తీర్చాను. నా బంగారు కడియాన్ని ఇవ్వమని అడిగితే బంగారు కడియాన్ని ఇవ్వలేదు సరికదా, అసలు అప్పే తీర్చలేదని అంటున్నాడు. నాకు తమరే న్యాయం చేయాలి అని అన్నాడు. మంత్రిగారు గానుగ వ్యక్తితో, నీవు అప్పు తీర్చినట్లు ఏదైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు. దానికి గానుగ వ్యక్తి లేదు అని సమాధానం చెప్పాడు. అప్పుడు మంత్రి ఆ వడ్డీ వ్యాపారిని చూస్తూ, అతను నీ అప్పు తీర్చిన మాట వాస్తవమేనా అని అడిగాడు. దానికి వడ్డీ వ్యాపారి, ఇతను నాకు ఒక్క వరహా కూడా ఇయ్యలేదు, ఇంకా నయం, నా దగ్గరున్న సంచిలోని ధనమంతా తనదేనని అనలేదు అని వ్యంగ్యంగా జవాబిచ్చాడు. రాజపురోహితునికి బాగా తెలిసినవాడు ఆ వడ్డీ వ్యాపారి. ఆ విషయం మంత్రిగారి చెవిలో చెప్పాడు. మంత్రిగారు వెంటనే తీర్పు చెప్పాడు. ఇతని దగ్గర తగిన సాక్ష్యం లేనందువల్ల ఇతని మాటలు మేము నమ్మడం లేదు. కావున వడ్డీ వ్యాపారికి ఇవ్వవలసిన అప్పును తీర్చిన పిదప బంగారు కడియాన్ని తీసుకోవచ్చు అని మంత్రి తీర్పు చెప్పాడు. ఈ తీర్పు విన్న వ్యాపారి ముఖంలో ఆనందం వెలిసింది. గానుగ వ్యక్తి తన కష్టార్జితం పోయిందని ఆవేదన పడ్డాడు. సభలో ఉన్న వారెవ్వరూ మాట్లాడలేదు. ఇదంతా గమనిస్తున్న సభలోని కేశవుడు అనే వ్యక్తి ముందుకు వచ్చి, మహారాజా, మీరు అనుమతిస్తే గానుగ వ్యక్తి తన అప్పును తీర్చినట్టుగా సాక్ష్యం చూపించగలను అని అన్నాడు. రాజపురోహితుడికి, మంత్రిగారికి చాలా కోపం వచ్చింది. మహారాజు కేశవుడికి అనుమతినిచ్చాడు. కేశవుడు వడ్డీ వ్యాపారి వద్దనున్న డబ్బుల మూటను తీసుకున్నాడు. రాజభటుల చేత ఒక వెడల్పాటి పాత్రను తెప్పించాడు. దాని నిండుగా నీరు పోయించాడు. ఆ నీటిలో సంచిలోని వరహాలను పోశాడు. అందరూ అతను చేస్తున్న పనిని గమనిస్తున్నారు. కొంతసేపటికి నీటిపై నూనె తెట్టులాగా తేలింది. దానిని మహారాజుకు చూపిస్తూ, చూశారా మహారాజా, నీటిపై తేలుతున్న నూనె చుక్కలు. గానుగ వాని చేతి నిండా నూనె అంటుకుని ఉన్నది. అతను తన చేతితో ఇచ్చిన వరహాలను కూడా నూనె అంటుకుని ఉన్నది. సంచిలోని వరహాలు నీటిలో మునిగినప్పుడు వాటికి అంటుకున్న నూనె తెట్టులాగా తేలుతుంది. కాబట్టి ఈ వరహాలనే గానుగ వ్యక్తి వడ్డీ వ్యాపారికి ఇచ్చి తన అప్పు తీర్చాడు. ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలి మహారాజా అని అన్నాడు. మహారాజు వడ్డీ వ్యాపారిని గద్దించి అడిగాడు. దాంతో వడ్డీ వ్యాపారి తన తప్పు ఒప్పుకుని గానుగ వ్యక్తికి ఇవ్వవలసిన బంగారు కడియాన్ని తిరిగి ఇచ్చి వేశాడు. ఇదంతా చూస్తున్న సభలోని వారంతా సంతోషించారు. గానుగ వ్యక్తి కేశవుడిని మెచ్చుకున్నాడు. ఇదే మంచి సమయమని కేశవుడు మంత్రిగారు చేసే దుర్మార్గాలను మహారాజుకి వివరించి చెప్పాడు. మంత్రి ప్రజలను ఎలా పీడిస్తున్నది, రాజ్యాన్ని ఎలా కొల్లగొడుతున్నది చెప్పాడు. దానితో ప్రజలు కూడా ధైర్యం తెచ్చుకుని తమకు మంత్రి వల్ల జరిగిన అన్యాయాలను బహిరంగపరిచారు. ఇదంతా వింటున్న మహారాజుకు మంత్రిపై కోపం అధికమై అతనికి తగిన శిక్ష విధించాలనుకున్నాడు. తనకు మిత్రుడైన మంత్రిని రక్షించాలనుకున్నాడు రాజపురోహితుడు. మహారాజును శాంతింపజేసి, మంత్రి అసలు నేరం చేశాడో లేదో దైవాన్ని అడుగుదాము మహారాజా అని అన్నాడు. రాజపురోహితుని మాటలకు మహారాజు ఎదురు చెప్పలేక సరే అని అన్నాడు. దేవి విగ్రహం ముందు హోమగుండం ఏర్పాటు చేశాడు.
రాజపురోహితుడు ఏవేవో పూజలు చేశాడు. 2 కాగితాలపై ఏదో వ్రాసి వాటిని ఉండలా చుట్టి ఒక పెళ్ళెంలో పెట్టి దేవీ విగ్రహం ముందు పెట్టాడు. తరువాత మహారాజు వైపు చూస్తూ, మహారాజా, ఈ 2 కాగితాలపై ఒకదాని మీద మంత్రి దోషి, అతని తల నరకండి అని, రెండవ దానిపై మంత్రి నిర్దోషి, అతన్ని వదిలివేయండి అని రాశాను. వీటిలో ఏదో ఒకదానిని కేశవుడు తీసి దానిలో ఉన్నది చదువుతాడు. అప్పుడు అందులో ఉన్న శిక్షే మంత్రిగారికి వేస్తాము అని రాజపురోహితుడు చెప్పాడు. రాజపురోహితుడి మాటలను రాజుగారు సరే అన్నట్లుగా తల ఊపారు. దేవి ఆజ్ఞ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని రాజపురోహితుడు అన్నాడు. మహారాజు అందుకు అంగీకరించాడు. మంత్రి, పురోహితుడిద్దరూ సంతోషించారు. ఆ 2 కాగితాలపై మంత్రి నిర్దోషి అని రాసి ఉన్న సంగతి మంత్రికి బాగా తెలుసు. అందుకని ధైర్యంగా మహారాజుతో, మహారాజా, దేవి ఆజ్ఞ ప్రకారం నేను దోషినైతే నా తల నరకండి, లేకపోతే నాపై అసత్య ప్రచారం చేసిన కేశవుడి తల నరకండి అని మంత్రి అన్నాడు. కేశవుడు ఆలోచించాడు. దీనిలో ఏదో మర్మం ఉన్నదని తెలుసుకున్నాడు. వీటిలో ఏ కాగితం తీసినా మంత్రి నిర్దోషి అని వస్తుంది. అప్పుడు తన తల ఎగిరిపోతుంది. రెండింటిని తీసి చూపుదామంటే రాజుగారు అంగీకరించరు. ఇలా ఆలోచించగా అతనికి ఒక చక్కటి ఉపాయం తట్టింది. పళ్ళెంలోని ఒక కాగితం ఉండను తీసి దేవికి నమస్కరిస్తూ ఆ కాగితం హోమగుండంలో పడేటట్లుగా జారవిడిచాడు. కేశవుడు వెంటనే, క్షమించండి మహారాజా, పొరపాటున కాగితం చేజారిపోయింది. అయినా పర్వాలేదు, పళ్ళెంలో మిగిలిన కాగితం చదివితే విషయం తెలిసిపోతుంది కదా అని రెండవ కాగితాన్ని తీసి మడతలు విప్పి అందులో విషయాన్ని పైకి చదివాడు. దానిలో మంత్రి నిర్దోషి, అతనిని వదిలివేయండి అని ఉంది. ఆ మాటలు విన్న మంత్రి ముఖం విచ్చుకుంది. అంతలోనే కేశవుడు, మహారాజా, నేను తీసిన మొదటి కాగితంలో విషయం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది కదా, అంటే మంత్రి దోషి, అతని తల నరకండి అని ఉంటుంది కదా అని అడిగాడు. మహారాజు కూడా ఆ విషయాన్ని అంగీకరించాడు. రాజపురోహితుడు, మంత్రి తమ పథకం పారనందుకు బాధపడ్డారు. దేవి ఆజ్ఞను మీరడం రాజ్యానికి అరిష్టం అంటూ వరలోని తన ఖడ్గంతో మంత్రి తల నరికాడు. రాజపురోహితుడు భయంతో పారిపోయాడు. రాజ్యానికి పట్టి పీడిస్తున్న మంత్రి, రాజపురోహితుడిద్దరూ రాజ్యం వదిలిపోవడంతో ప్రజలంతా చాలా సంతోషించారు. కథ విన్నారు కదా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.